అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా డీఏ ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంక్రాంతి కానుకపై అనిశ్చితి ఎలాంటి నిర్ణయం తీసుకొనటంతో ఇలాంటి నిర్ణయం తీసుకునడంతో నిరాశ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి సంక్రాంతి కానుక ప్రకటించనుందా లేదా అన్న చర్చ ఊపందుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు 2 డీఎల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేబినెట్ సమావేశం డీఏపై చర్చ లేకపోవడం. జనవరి 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏలపై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారము. ఈ పరిణామంతో సంక్రాంతి పండుగకు 2 డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో అయితే కొనసాగుతున్నాయి. ఉద్యోగుల మద్దతు, గత ఎన్నికల ప్రభావం. గత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి తమ విలువైన మద్దతును వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయనైతే చెప్పవచ్చు. వారు అందరినీ ఆశ్చర్యపరిచేలాగా కూటమి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా డీఏలను ప్రకటిస్తారని అయితే ఉద్యోగులు ఆశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిక. ఇతర రాష్ట్రాలు సంక్రాంతి కానుకల విషయంలో ముందుకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏలను అయితే ప్రకటించి వారిని ఆనందంలో ముంచెత్తింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల కోసం డీఏల ప్రకటనకు సిద్ధంగా అవుతోంది. ఈ 2 రాష్ట్రాల ప్రణాళికతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉద్యోగుల డిమాండ్లు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎదురుచూస్తున్నవి 2 డీఏల విడుదల. ఇప్పటికే పెండింగ్లో ఉన్న డీఏలను సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు. ఇంటీరియం రిలీఫ్. తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ఐఆర్ కూడా ఇవ్వవచ్చని అయితే భావిస్తున్నారు. పీఆర్సీ అమలు. పీఆర్సీ ద్వారా శాలరీలు పెంపు చేయాలని అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఈ 3 అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగులకు ఆర్థిక భరోసాకు మేలుగా నిలుస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు కనీసం ఒక డీఏ అయినా ప్రకటించాలని భావిస్తున్నారు. పండుగ సమయానికి ఆర్థిక సహాయం అందితే వారికి కొంత ఉపశమనం లభిస్తుందని అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని అయితే వారు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఎదురుచూస్తున్నారు. డీఏలు, ఐఆర్‌లు లేదా పీఆర్సీ ఏదో ఒకటి ప్రకటిస్తే అది వారికి మేలు చేస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటారా లేదా అన్న దానికోసం వేచి చూడాల్సిందే. మనందరం ఈ సంక్రాంతి పండుగకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయం రావాలని అయితే ఆశిద్దాం.